తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ది 100 మూవీ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో నిన్న యాక్చువల్లీ అంటే సాంగ్ రిలీజ్ అయింది. దానికి ముందు టీజర్స్ అవన్నీ కూడా రిలీజ్ చేశారు. నేను బాగా అనిపించింది. అంటే ఒక పోలీస్ స్టోరీ, అది ఏం జరిగింది, ఆయన ఏం చేశాడు అనేది మనం తెలుసుకోవాలి థియేటర్స్లో. సో జూలై 11th రిలీజ్ థియేటర్స్లోకి వస్తుంది. సో జూలై 11th థియేటర్స్కి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ది 100 ఎవరో కాదు, మన సాగర్ గారు. అంటే మొగల్ రేకులు సీరియల్ నాకు తెలిసి అందరికీ చాలా ఇష్టం. ఆయన ఇంటింటికి అందరికీ ఫేవరెట్ పరిచేస్తుడు. ఆయనతో ఒక సినిమా వస్తుంది అండ్ ఆ సినిమా గురించి చాలా విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎలా అండి, అంటే సాగర్ గారు మీకంటే ఎప్పటి నుంచి తెలుసు? మీరు సాగర్ గారిని ఈ జానర్లు అంటే ఎలా అనుకున్నారు ఏంటి? అంటే యాక్చువల్గా కొన్ని అనుకుని చేస్తాము, ఇలా అనుకుని చేసేద్దామని అనుకున్నప్పుడు జరగవు, అనుకోకుండా జరుగుతాయి. అలా అనుకోకుండా జరిగింది ఈ ప్రాజెక్ట్. అయితే సాగర్ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన మొగల్ రేకులు చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం. అంటే మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ రవివర్మ అని ఉన్నారు. అంటే ఉయ్యాల జంపాలలో హీరోయిన్ ఫాదర్గా చేసిన రవివర్మ. ఆయన జస్ట్ నాకు ఫ్రెండ్ అనే కాదు, అన్నలాగే ఇంకా సపోర్ట్. ఆయన అనుకోకుండా ఒకసారి లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆయన కోసం సరదాగా అప్పుడు సాగర్ గారిని పరిచయం చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఆయన కూడా నాకు కనెక్ట్ అవ్వడం, మా ట్రావెల్ అవుతూనే ఉంది. నేను దీనికంటే ముందు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఆయన గెస్ట్గా వచ్చేవారు, మాట్లాడేవారు, సపోర్ట్ చేసేవారు. సో అలాగా వస్తున్న టైంలో ఏదో ఒకటి ఎప్పుడైనా మంచి ప్రాజెక్ట్ చేద్దామని అనుకోవడం జరిగింది. కానీ అప్పుడు కుదరలేదు. నేను వేరే ట్రయల్స్లో ఉండి మెటీరియల్ అవుతుంది అని అనుకునే టైంలో అవ్వకపోవడం వస్తూ వచ్చింది. అనుకోకుండా ఒకరోజు సాగర్ గారు పిలిస్తే వెళ్తే అక్కడ ఏదైనా ఉందా లైన్ అంటే నా దగ్గర ఉన్న ఐడియా నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 100 అనేది మనం మాట్లాడుతున్నామో, తర్వాత చెప్పినప్పుడు ఆయన ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్ కూడా ఒకటి ఉంది దానికి రిలేటెడ్గా, అది కూడా చూడండి అని షేర్ చేసుకున్నాను. అయితే దాన్ని కలుపుదాం, అప్పుడు ఇంకా బాగా వస్తుందని చెప్పి దాన్ని నేను ఇన్కార్పొరేట్ చేశాను. ఆ రియల్ పోలీస్ ఆఫీసర్ లైఫ్ స్టోరీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దీంట్లో చేసి ఈ ఇష్యూని దాన్ని కలిపి చేస్తే ద 100. అది ది 100 కింద ఒక క్యాప్షన్ పెట్టినట్టున్నారు కదా, ఇట్స్ నాట్ ఎ నంబర్, ఇట్స్ ఎ వెపన్ అని. అంటే ఏంటంటే అది 100 నంబర్ ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం, అంటే గుర్తు చేయడం కోసమో, అరల్స్ దీన్ని అంటే సరిగా యూస్ చేసుకోవట్లేదు, దీన్ని యూస్ చేసుకోండి అనే ఉద్దేశంతో చెప్పడం కోసం పెట్టారా? అంటే యాక్చువల్గా 100 అనేది ఒక వెపన్ అనే విషయం ఒకటి ఉందని చాలామందికి తెలియదు. సో అది ఎలాంటి పరిస్థితుల్లో అది వెపన్ యూజ్ అవుతుంది అన్నది మన 100. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు చూశారు. అంటే మన వెంకయ్యనాయుడు గారు చూశారు, అందరూ చూశారు కదా, నాగబాబు గారు చూశారు. ఇలా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక థ్రిల్ ఫీల్ అవుతూ చెప్పిన ఇన్ఫర్మేషన్, మన మెసేజ్ ఏదైతే ఉందో అది చాలా సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఇది కూడా ఇది కరెక్టే కదా అని. అప్పుడు వాళ్ళు చాలా బాగుంది సినిమా, ఇది మంచి సినిమా, ఇది ప్రతి ఒక్కరికి అవసరం, అందరూ తెలుసుకోవాలి ఇది అని చెప్పి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. సో ఏదైతే వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంకెక్కువ అదే ఫీలింగ్ ఆడియన్స్ కూడా ఇద్దామని, రివీల్ చేయకుండా 11th వరకు అలా ఓపిక. అంటే కొంచెం వరకు నేను ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం చెప్తాను, ఇంకా దీని మీద డీటెయిల్గా. ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఇక ఎక్స్పీరియన్స్ అలాగ ఉంచుదామని. అది ఇప్పుడు ఈ 100 అనే నెంబరు పోలీస్ వాళ్ళ స్పెషల్ నెంబర్ కాబట్టి ఇప్పుడు దాన్ని మీరు టైటిల్ పెడుతున్నప్పుడు ఎక్కడ కూడా అంటే దీని గురించి డిస్కషను, ఎవరైనా పర్మిషన్ అడగాలని కానీ అలా ఏమన్నా ఉందా? అంటే ఇది యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డైల్ 100 కాదండి, మంది ద 100 అని 100ని స్ట్రెస్ చేస్తున్నాను. తోటి అది ఏంటి అన్నది అల్టిమేట్గా మనం చెప్పేది. అది ఆ నంబర్ రిలేటెడ్ అయితే కాదు, పోలీస్ ఎమర్జెన్సీ ఇది డైల్ 100 అది కాదు. అంటే నేనేమంటున్నా, ది అని యాడ్ చేశారు కదా, ఇది దాని రిలేటెడ్ ఏమో. ఒకవేళ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ది అని పెట్టి 100 అని యాడ్ చేశారేమో అని అనుకున్నా. లేదు కాదు. ఓకే, అలా అయితే కాదు. సో కంప్లీట్ డిఫరెంట్. అండ్ దీనికి సంబంధించి మీరు ఈ ప్రమోషన్స్లో భాగంగా ఐ థింక్ చిరంజీవి గారు మదర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినట్టున్నారు కదా. మీరు కూడా వెళ్ళారా? నేను వెళ్ళాను. ఏంటి ఏమైనా చెప్పారు? టీజర్ లాంచ్ చేశారు, సినిమా గురించి కొంచెం చూశారు. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. బికాస్ ఆర్కే నాయుడు గారు అంటే అంజనమ్మ గారికి చాలా అభిమానం కూడా, ముందు నుంచి మన అందరికీ తెలుసు కూడా. సో అభిమానం ఉంది. ఆవిడ బ్లెస్సింగ్స్ మాకు రావడం కూడా మా అదృష్టం. ఎందుకంటే అంతమంది హీరోలు కూడా అక్కడ ఉన్నారు, అంతమంది హీరోల తల్లి ఆవిడ బ్లెస్సింగ్స్ మాకు రావడం మాకు నిజంగా అదృష్టం. అండ్ ఇప్పుడు సినిమాకి సంబంధించి చూసుకుంటే మ్యూజిక్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, లిరిసిస్ట్లు అవ్వచ్చు, అందరూ కూడా మీరు అంటే నాకు తెలిసి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇదంతా మీది మొత్తం స్క్రిప్ట్ అంతా ఇదంతా అయినప్పుడు అప్పుడు మీరు చూస్ చేసుకునే విధానం. అంటే ఇప్పుడు హర్షవర్ధన్ ఇప్పుడు మంచిగా అన్ని సినిమాలు చేస్తున్నారు, రాంబాబు గారు మంచిగా అన్ని సినిమాలు చేస్తున్నారు. అలా మీరు అందరూ అప్పుడే అంత మంచిగా పిక్ చేసుకోవడం ఎలా జరిగింది? అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ గారిది అంటే యానిమల్ బిఫోర్లోనే మేము కన్వర్ట్ అవ్వడం జరిగింది. అప్పుడే నాకు ఆయన తీసుకున్న విధానం, చేసే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ,
ఆ హైప్ చేసే విధానం కానీ చాలా ట్రెండీగా అనిపించింది. నాకు ఈ కథకి ఆయన కరెక్ట్ అని అనిపించారు. సో వెంటనే అడగటం, ఆయన కథ చెప్పడం, ఆయన ఇమీడియట్గా నచ్చింది, సార్ చాలా బాగుంది ఈ కథ. ఆ టైంలోనే రాంబాబు కూడా పక్కనే ఉండి కథ విన్నారు, ఇమ్మీడియట్గా చాలా బాగుందండి, చాలా మంచి సబ్జెక్ట్ ఇది, డెఫినెట్గా చేద్దాం అని చెప్పి అంటే ఎంత మనం తీసుకున్న ఎమోషన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు హర్షవర్ధన్ రామేశ్వర్. అండ్ అదే సాగర్ గారు జనరల్లీ అప్పుడు సీరియల్స్ చేస్తూ ఉన్న టైంలో ఆయన అంటే మూవీస్కి కొంచెం కన్వర్ట్ అవుతున్న టైం అనుకుంటా కదా. షాదీ ముబారక్ తర్వాత మన సినిమా షాదీ ముబారక్కి కొంచెం అంటే మంచి అప్లాజ్ వచ్చింది ఆయనకి, సబ్జెక్ట్ పరంగా ఇదంతా మంచి అప్లాజ్ వచ్చింది. కానీ తర్వాత ఫిలిమ్స్ అంటే ఎలాంటివి తీసుకుంటారని ఒక డిస్కషన్ కూడా జరిగింది కదా. అవును, అంటే అప్పుడు మీరు అంటే ఇది కరెక్ట్ స్క్రిప్ట్ అని ఆయన ఫీల్ అయ్యారా, ఆర్ఎల్స్ మీరు ఇది చేస్తే బాగుంటుంది ఈ టైంలో అని అనిపించింది? అంటే మనం ఇక్కడ ఏమైందంటే మ్యూచువల్ అండి. ఇప్పుడు ఆయన అనుకున్నారు ఏమైనా వేరే మంచిది చేద్దాము అని అనుకుంటున్న టైంలో అంటే ఒక రామ్ కామ్ చేశారు, మళ్ళీ ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అయ్యారు. సో ఇప్పుడు అలాగే అదే మెయింటైన్ చేస్తూ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవ్వకుండా ఒక ఇంట్రెస్టింగ్ ఒక మంచి సినిమా అంటే ఏదో ఒకటి ఉపయోగపడాలి, కనీసం ఏదో ఒక మంచి చెప్పాలి అని ఒక భావన ఇద్దరిలోనూ ఉండబట్టి, మా ఇద్దరితో పాటు ప్రొడ్యూసర్స్ కూడా ఉండబట్టి ఏదో ఒక సినిమా చేసాం, ఏదో డబ్బులు చేసుకుందాం అంటే ఏదో డబ్బుల మీదే చేసేద్దాం అనే ప్రొడ్యూసర్స్ కాదు వీళ్ళు. కంటెంట్ని నమ్మి డెఫినెట్గా ఇది మంచి సినిమా, ఇలాంటి సినిమాలు కావాలి సొసైటీకి అని చెప్పి నమ్మి చేశారు. పాపం వాళ్ళు కూడా ఏం కాంప్రమైజ్ అవ్వకుండానే దీన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి కూడా న్యాయం జరగాలంటే మనకి అలా అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి చేసుకున్న సినిమా ఇది. సాగర్ గారు అంటే జనరలీ ఆయన బయట ఉన్న పర్సనాలిటీకి ఈ సినిమా స్క్రీన్ ముందు ఉన్న పర్సనాలిటీకి చాలా మందికి అది అర్థం కావట్లేదు. అంటే నాకు కూడా అర్థం కాలేదు మొన్న చూసేంత వరకు. స్క్రీన్ మీద వెళ్ళగానే అంటే ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చూపించగానే నిజంగానే పోలీస్ లాగా, ఇప్పుడు ఆయన ప్రమోషన్కి వచ్చినప్పుడు కూడా ఆ కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే నిజంగా పోలీస్ ఆఫీసర్ వచ్చాడేమో అని అంటే అనిపిస్తుంది ఆయన కార్లోంచి ఆడేదంతా చూస్తే. బట్ ఆఫ్ స్క్రీన్ అయితే అసలు సపరేట్ అసలు సంబంధమే లేనట్టుంది అనమాట. ఇది అంటే ఇది ఎలా చూడొచ్చు అంటే రీల్కి రియల్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఉంటుంది జనరల్లీ ఉంటుంది. బట్ స్క్రీన్ మీద ఇప్పుడు ఆర్కే నాయుడు డైలాగ్స్ ఎలా చెప్పారు, షాదీ ముబారక్ ఎలా ఉన్నారు, దీంట్లో ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉన్నారు, బట్ బయట మాత్రం చాలా సాఫ్ట్గా అసలు ఈయన పోలీస్ ఆఫీసర్ అన్నట్టుంది కదా. లేదు, చాలా కూల్గా ఉంటారు, దాంట్లో డౌటే లేదు. ఈవెన్ లొకేషన్లో కూడా ఆన్ సెట్స్ కూడా కూల్గానే ఉంటారు. ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసామో కరెక్ట్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. అది అందుకనే మనకు మీకు ఆ డిఫరెన్స్ ఎక్కువ అందుకే అనిపిస్తుంది. కానీ లేకపోతే ఆయన యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇంకా బాగా చెప్పాలంటే మెథడ్ యాక్టింగ్ అని అంటాం కదా. అంటే ఇప్పుడు ఆర్కే నాయుడికి ఎలా చేయాలో అలా చేశారు, విక్రాంత్కి ఎలా చేయాలో అలా చేశారు. సో ఇప్పుడు మీ మూవీలో ఆయన పోలీస్ ఆఫీసర్గా చేశారు కాబట్టి ఆయనకు ఆల్రెడీ అంటే పోలీస్ వీటి మీద ఏమైనా టచ్ ఉందా, ఆర్ఎల్స్ ఏమైనా దీనికి సంబంధించి ఏమన్నా మీరు స్క్రిప్ట్ అంతా అనుకున్నప్పుడు ఆయన కూడా ఒక ఇన్పుట్ చెప్పారని అన్నారు. సో మీరు ఏమైనా పోలీసెస్తో ఇంటరాక్ట్ అవ్వడం ఆర్ఎల్స్ ఏదైనా దీనికి సంబంధించిన ఇన్పుట్స్ తీసుకోవడం ఏమైనా చేశాను. మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఐపీఎస్లు ఉన్నారు. సో వాళ్ళందరూ ఐపీఎస్ ర్యాంక్ అంటే పెద్ద అయితే వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుని రీసెర్చ్ చేసి అంటే జనరల్ ఆథెంటిక్గా ఉండడం కోసం అంటే ఏదో పోలీస్ ఆఫీసర్ టక్ అనేది మరీ టూ మచ్ కొంచెం తీసుకోకుండా కొంచెం హెయిర్ స్టైల్స్ అది కొంచెం లిబర్టీ తీసుకుంటాం సినిమాకి కాబట్టి. బట్ అది కాకుండా మీకు డిపార్ట్మెంట్లో ఉండాల్సిన హైరార్కీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏమైనా వస్తే ఎంక్వైరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఐపీఎస్ అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ ఐపీఎస్ ట్రైనింగ్లో ప్రొబిషనరీ పీరియడ్ ఎలా ఉంటుంది, ఆల్ వింగ్స్లో అన్ని పని చేయాలి వాళ్ళు. అండ్ ఈవెన్ కానిస్టేబుల్ దగ్గర నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు చేస్తేనే ఏఎస్పీ అవుతాడు ఫస్ట్. సో తర్వాత నెమ్మదిగా ప్రోటోకాల్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాం. దాని అవన్నీ కూడా అలాంటి రీసెర్చ్ కానీ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు ఎంక్వైరీస్ ఉన్నప్పుడు ఎలాంటి టెర్మినాలజీ ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారంగా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రియల్ పోలీస్ ఆఫీసర్స్ అంటే ఇప్పుడు ఈ సినిమా చూసారంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ చూసారు, ఆల్రెడీ చూసారు. సజ్జనార్ గారు చూసారు. సజ్జనార్ గారు అంటే ఆయన ఇప్పుడు ఆర్టీసీకి ఉన్నారు కాబట్టి నేను వీడియోలో చూసినప్పుడు సరే లేదు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ చాలా పాపులర్ కదా. ఏం చెప్పారు ఆయన అసలు నన్ను పట్టుకుని వదలలేదు, ఇలా పట్టేసుకుని చాలా మంచి సినిమా తీసి ఎన్నో సినిమా అని అడుగుతున్నారు. ఫస్ట్ అంటే ఏంటి ఫస్ట్ సినిమానా అని చెప్పి చాలా అద్భుతంగా ఉంది, ఇలాంటి పాయింట్ అవసరం, ఇప్పుడు చాలా గొప్ప సినిమా తీశారని చెప్పి నన్ను సాగర్ గారిని ప్రొడ్యూసర్స్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేశారు. మంచి అప్లాస్ వచ్చింది. ఆయన కాకుండా ఇంకెవరైనా పోలీస్ ఆఫీసర్ చూపించారు? పోలీసెస్ ఆయనతో పాటు మూర్తి గారిని వచ్చారు, ఆయన చూశారు, అలాగే మా అంకుల్స్ చూశారు. అంటే వాళ్ళందరూ. తర్వాత మినిస్టర్ గారితో పాటు వచ్చినప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో వచ్చినప్పుడు చాలా మంది డిపార్ట్మెంట్ వ్యక్తులు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే. సో ఇప్పుడు ఇది మీకు ఫస్ట్ ఫిలిం కాబట్టి అంటే దట్టు ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న ఫిలిం కాబట్టి డూ హ్యావ్ ఎనీ అంటే రిఫరెన్సెస్ కానీ
లేదంటే ఏదైనా మీకు బాగా ఇన్స్పైర్ అయిన పోలీస్ స్టోరీస్ కానీ లైక్ చాలా ఉన్నాయి కదా, అలా ఏమన్నా అవి మైండ్లో ఉన్నాయా లేదంటే సపరేట్? లేదు, అంటే నేను వేరే సినిమాలు చూసి అలా ఉండాలి నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ రీసెర్చ్లో భాగంగా ఏదైతే నేను ఆథెంటిక్గా ఉంటుందని నమ్మానో అదే నేను తీసుకుని దీంట్లో పెట్టడం జరిగిందని. అవన్నీ నేను తీసుకుని ఇన్స్పైర్ అవ్వడం కాదు, రియల్ లైఫ్లో ఉన్నవి ఇన్స్పైర్ అయి పెట్టాను. నేను రియల్ పోలీస్ ఆఫీసర్స్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టింది. ఆయన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంటే దీంట్లో ఉంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఉంది. పోలీస్ ఆఫీసర్కి రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ సినిమాలో పెట్టేశాం. అంటే బట్ అది మనం అన్నీ ఓపెన్గా చెప్పకూడదు. సో అండ్ ధన్య గారి క్యారెక్టర్ ఏంటి దీంట్లో, అంటే ఎలా ఉండబోతుంది? చాలా మంచి ఇంపార్టెంట్ కీ రోల్ అండి ఫిల్మ్కి, చాలా ఇంపార్టెంట్ రోల్. బాగా చేశారు కూడా, చాలా కంఫర్టబుల్గా. అసలు మనం ఇలా చెప్తే చాలు, చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా అద్భుతంగా ఇస్తారు. ఆవిడ పోలీస్ ఆఫీసర్ దీంట్లో కాదు? లేదు కాదు, అదన్నీ నేను ఇప్పుడేం చెప్పను. అవన్నీ నన్ను నా నుంచి లాగడానికి ట్రై చేయొద్దు. అంటే జనరల్ రీసెంట్గా కూడా ఒక ఫిలింలో లేదు లేదు అలా ఏం లేదు. తెలుసు తెలుసు పోలీస్ క్యారెక్టర్ చేశారు. అంటే నాకు ఇది రాగానే దీంట్లో కూడా ఆవిడ అలానే అలా అంటే నేను ఇప్పుడు ఇది అదే అని నేను ఖచ్చితంగా నేను చెప్పను కానీ, బట్ ఒక మంచి క్యారెక్టర్ అయితే చేశారు, చాలా అద్భుతంగా చేశారు. సో అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్కి అంటే నేను ఇందాక మెన్షన్ చేసినట్టు టెక్నీషియన్స్ని చూస్ చేసినప్పుడు మ్యూజిక్ కానీ ఇది కానీ ఇదంతా అంటే లైక్ ప్రొడ్యూసర్ బేస్ మీద మీరు వెళ్ళారా? ఆర్ఎల్స్ నాకు ఈ టెక్నీషియన్ ఉంటే నాకు ఒక కంఫర్ట్ ఉంటుంది, వీళ్ళుంటే నేను మంచిగా చేసుకోగలను, ఆ బేస్ మీద వెళ్ళారా మీరు? అంటే కొన్ని ఆప్షన్స్ అనుకుంటాం కదండి, జనరల్గా అందరూ చేసేదే. ఇది ఇలా వీళ్ళైతే బాగుంటారో, వీళ్ళైతే ఈ ఆప్షన్ ఏ బీసీ, ఒకరు కుదరకపోతే వీళ్ళు కుదరకపోతే ఎదురు, అలా ఆప్షన్స్లో అనుకుని మాకు కుదిరిన టెక్నీషియన్స్ ఇక్కడికి వచ్చారు, చేశారు ఈ సినిమా. అంతే అంటే అది ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అంటారా? అంటే మార్చుకోవడం అంటే మనకి సెట్ అయ్యే ఆప్షన్సే మనం ఇస్తాం కాబట్టి, సో దాని ప్రకారంగా మనం వెళ్తాం. సో మీకు అంటే ది 100 ఫస్ట్ మీరైతే స్క్రిప్ట్ మీద అనుకొని మీరు ఐడియాస్ అనుకొని జనరేట్ చేసినప్పుడు ఓవరాల్ మీ ప్రోడక్ట్ అంటే మీరు మొత్తం చేసి మొత్తం చూసుకున్న తర్వాత మీరు అనుకున్న పాయింట్స్ అనేది దాంట్లో డెలివర్ చేశారని అనుకున్నారు సార్? పాయింట్స్ అని డెలివర్ చేస్తాం, ఏది మిస్ అవ్వలేదు. ఏదైతే నేను రాసింది కూడా 120 పేజెస్ యాక్షన్ పార్ట్ అండ్ డైలాగ్ పార్ట్ రాసింది 120 పేజెస్. 120 పేజెస్కి నేను 133 మన టైటిల్స్ వదిలేస్తే 133 మినిట్స్ వచ్చింది. ఓకే, అంటే అంత పర్ఫెక్ట్గా ఎడిట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో పేపర్ మీద ఎడిట్ చేసి ఎలా ఏ షాట్ తర్వాత ఏది వేయాలి అన్నది కూడా రాసుకుని నేను షూట్ చేయడం. క్లియర్ విత్ బౌండ్ స్క్రిప్ట్ అయితే విత్ బౌండ్ స్క్రిప్ట్, ఎక్కడ కన్ఫ్యూజన్స్ లేవు. సెట్స్కి వెళ్ళి ఇచ్చేద్దాం అని ఆలోచించాలి. ఆ టైం అంటే ఆ టైం వేస్టేజ్ అనేది ప్రొడ్యూసర్కి అంత మంచిది కాదు. సో నేను అంటే నా నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఎంతవరకు చేయాలి అంతవరకు క్లియర్గా ఉండి అంతవరకు క్లారిటీతోనే ఉన్నాను. ఇప్పుడు సాగర్ గారిది షాదీ ముబారక్ తర్వాత ఏం సినిమాలు రాలేదు కదా? షాదీ ముబారక్ తర్వాత ఇదే అండి. ఆల్మోస్ట్ ఒక 5 years అయిపోయిందా? 5 years అవ్వలేదు, ఆల్మోస్ట్ 3 or 4 years అవుతుంది. సో ఇప్పుడు ఆయనకి ఒక ఇది క్రూషియల్ సినిమా అంటే నెక్స్ట్ ఇంకోటి ఏదో చేస్తున్నా అన్నట్టు, మీకు ఇది డెబ్యూటెంట్ డైరెక్టర్గా మీకు ఇది ఒక క్రూషియల్ సినిమా. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే బయట ఎంత పెద్ద సినిమా అవ్వనివ్వండి, ఎంత నోటెడ్ ఆర్టిస్టులు ఎవరున్నా కూడా థియేటర్స్కి రావాలంటే వాళ్ళకి కొంచెం ఒక పుష్ దొరకాలి, దాన్ని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలనే రేంజ్కి వెళ్ళిపోయింది కదా. ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మన సినిమాలో కంటెంట్ ఇది, మనం దీని గురించి చెప్తున్నామని కూడా రివీల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు అంటే సినిమా పోస్ట్ చేయగానే ఇది ఏదో సినిమా వస్తుందని చెప్పి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ. ఆ జోన్ ఆఫ్ అంటే అన్ని సినిమాలు చూసే జోన్ ఆఫ్ పీపుల్ ఒక 20% ఉన్నారు. ఏదైనా అది బాగుంది నచ్చింది అంత మౌత్ టాక్ వల్ల వెళ్ళే వాళ్ళు ఒక 60% ఉన్నారు. సో మీరు దీన్ని అంటే July 11th ఇంకొక 10-15 days ఉంది కాబట్టి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు మీరు కానీ సాగర్ గారు కానీ? సాగర్ గారు చాలా కష్టపడుతున్నారు, బాగా ప్లాన్ చేస్తున్నారు, కానీ ప్రొడ్యూసర్స్ కూడా బాగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఆ భాగంగా ఫస్ట్ అంటే నా స్టార్ట్ అయింది, నా వైపు నుంచి వాళ్ళది కూడా స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు మ్యాక్సిమం ట్రై చేయగలుగుతాం అంతవరకు మ్యాక్సిమం ట్రై చేస్తాం. మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే అండి ఒక మంచి సినిమా అయితే తీసాం. అది ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ వైడ్లో అటు ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా అప్లై చేస్తే మనకి 15 ఫెస్టివల్స్ అప్లై చేస్తే 15 వాటిలో రికగ్నిషన్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, పెద్దవాళ్ళందరూ చూసారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, వాళ్ళ మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు శ్రీధర్ బాబు గారికి, నాగబాబు గారికి, అంజనమ్మ గారికి కంటెంట్స్ చూపించారు, ఇంకెవరికి చూపించారండి? రాజ్ ఠాకూర్ గారు, సజ్జనారు. సో వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మీకైతే 100% పాజిటివ్ వచ్చింది, 100%. సో వాళ్ళ రికగ్నేషన్ మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఈ ఫిలిం ఫెస్టివల్స్ ఏంటంటే అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 15 దాకా వెళ్ళినట్టున్నారు కదా? 15 దాకా వెళ్ళామంటే 15కి వచ్చినాయండి. 15కి వచ్చినాయి బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అని, బెస్ట్ ఫిల్మ్ అని, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అని, బెస్ట్ డైరెక్టర్ అని. సో ఇప్పుడు ఇది ఓన్లీ పోలీస్ సంబంధించిన స్టోరీ అయినా? ఇప్పుడు నాకు నిన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు, అదే అది ఒక ర్యాప్ సాంగ్ లాగా, ఆయన అదే ఆయన మూవింగ్ షార్ట్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక సాంగ్ చేశారు. అంటే ఇప్పుడు దీంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అంటే సినిమాలో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అంటే సాంగ్స్ కానీ
కొంచెం డ్రైనెస్ లేకుండా సినిమాలో మరీ ఆఫ్ బీట్ స్టైల్ అయితే ఉండదు. అలా అని చెప్పి టూ మచ్ ఓవర్ ఉండదు. రియాలిటీతో ఉంటేనే రియాలిటీగా ఉంటూనే కమర్షియల్ ఉన్నాయి. అవన్నీ బాగా బ్లెండ్ అయినాయి, ఈ కథకి బాగా సెట్ అయినాయి. అది ఒక థ్రిల్, ఆ థ్రిల్తో పాటు ఒక సోషల్ ఇష్యూ, తర్వాత ఈ చిన్న కమర్షియాలిటీ యాడ్ చేస్తూ అవన్నీ కూడా ఇవన్నీ ఫైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే చేసుకుంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు రియల్గా ఏదైతే జరుగుతుందో అలాంటి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్లస్ వాళ్ళు రియల్గా చేసినప్పుడు రియల్ ఆఫీసర్స్ ఎలా అయితే చేశారో వాళ్ళు కొన్ని చెప్పారు, మేము ఇలా కొన్ని ఇలాగా ఫైండ్ అవుట్ చేసాం, క్లూస్ కానీ క్లూస్ ఇలా పట్టుకున్నా అలా పట్టుకున్నా అని చెప్తే అవి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాం. అండ్ అంటే కొన్ని ఫిలిమ్స్ అంటే నేను ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా మలయాళం ఫిలిమ్స్ వైపు అతను ఓటీటీ ఫిలిమ్స్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళకి అది ఎలా తెలుస్తుంది ఏంటనే తెలియదు, జస్ట్ ఒక సినిమా బాగుందనే కానీ అది ఆల్మోస్ట్ అందరికి రీచ్ అయిపోతుంది, ఈ సినిమా బాగుంది చూడాలి అంటే హూఎవర్ లైక్ ఫిలిమ్స్. సో అంటే ఇప్పుడు ఎక్కడ అంటే డిఫరెన్స్ అంటే ఇప్పుడు తెలుగులో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి, మనకు తెలిసి నోటెడ్ అయిన సినిమాలు కొన్నే ఉంటున్నాయి, బట్ అంటే చాలా తక్కువగా మంచి హిట్ అవ్వాల్సిన సినిమాలు, మంచిగా రీచ్ అవ్వాల్సిన సినిమాలు ఎక్కడో ఆగిపోతున్నాయి అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా డైరెక్టర్గా? అంటే ఇప్పుడు ఆడియన్స్ చూసే విధానం కూడా మారిందండి, బట్ ఏదేమైనప్పటికీ కామన్గా ఉండేది ఎమోషన్, అంతే. హ్యూమన్ ఎమోషన్స్ ఎలా చూస్తున్నారు ఏం చూస్తున్నారు, ఒక ఎమోషనల్గా ఉంది ఒక పాయింట్ అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆదరిస్తారని నమ్మకం అయితే ఉంది. అది మన బాధ్యత ఏంటంటే ఆనెస్టీగా ప్రొడక్ట్ని కరెక్ట్గా డెలివర్ చేయడం, చేసినప్పుడు దాన్ని ప్రమోషన్ మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం, మనకు ఉన్నంతలో ఎంతవరకు అనుకో అంతవరకు చేస్తాం. అది వాళ్ళకి రీచ్ అయింది అంటే అది ఎక్కడికో తీసుకెళ్ళి పెడతారు. మంచి సినిమా అన్న తర్వాత ఇంకా వాళ్ళు డెఫినెట్గా ఒక స్థాయికి తీసుకెళ్ళారు చాలా సినిమాలు, అలాగే తీసుకెళ్తారు నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. అండ్ బిజినెస్ పరంగా అంటే ఫస్ట్ ఇప్పుడు మన సాగర్ గారు కూడా అదే అన్నారు, ఆయనకి సీరియల్స్ పరంగా అంటే తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు ఆయన ఇప్పుడు జనరల్గా ఎవరైనా చూస్తే కూడా ఆయన క్యారెక్టర్స్ ఆయన చేసినంత గుర్తుంటుంది. కానీ అంటే ఇప్పుడు సినిమా పరంగా చూసుకుంటే లైక్ బిజినెస్ అనేది అవ్వచ్చు, థియేటర్స్ ఎన్ని థియేటర్స్ వస్తున్నాయి ఏంటి అనేది అవ్వచ్చు, ఈ క్యాలిక్యులేషన్స్ అంతా ఎక్కువ ఉంటుంది కదా బిజినెస్ అనగానే. అండ్ మీకు ఇది ఒక డెబ్యూ ఫిలిం, మీరు ఫస్ట్ చేసేటప్పుడు ఇన్ని ఉన్నాయా అసలు అప్పుడు పేపర్ వర్క్ చేసినప్పుడు? కానీ పేపర్ వర్క్ చేసేటప్పుడు ఇవి ఆలోచించామండి, ఓన్లీ సబ్జెక్ట్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఎంత కరెక్ట్గా చేస్తున్నాం, అప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఆలోచిస్తాం. ఇది యాక్చువల్గా ప్రొడ్యూసర్ కూడా ముందే ఆయన ఇది అనే బౌండరీస్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కాదు. సో ఏదైతే చేయాలనుకున్నా అది చేయండి, దీన్ని న్యాయంగా చేద్దాం, నీతిగా చేద్దాం అన్నట్టుగానే ఉన్నారు, నిజాయితీగానే అలాగే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాం, అంటే దీన్ని ముందు అలా చేయాలంటే ఇది చేయాలి, అది ఉండాలి కాబట్టి ఇది ఉండాలి అనే ప్లానింగ్ కాదు. అలా క్యాలిక్యులేషన్ మీరు ఒక వర్క్ అనుకున్నారు, దాన్ని మీరు ఈ సబ్జెక్ట్కి ఇలా అవసరం అయితే బాగుంటుంది, బట్ ఏది చేసినా కొంచెం ఆడియన్స్కి మనం ఒక చిన్న కమర్షియల్గా ఉంటూ వెళ్దాము అనే ఒక ఐడియా అయితే అనుకుని వెళ్ళాము. సో జనరల్లీ అంటే ఏదైనా ఒక ఫిలిం కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ కంటే దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదోటి డ్రైవ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు థ్రిల్లర్ కావచ్చు, హర్రర్ అవ్వచ్చు, ఒక కామెడీ జానర్ అవ్వచ్చు, ఏదైనా ఒక పాయింట్ మీద వెళ్తూ ఉంటుంది, అండర్ కరెంట్గా వేరే మెసేజో లేదంటే ఏదైనా అలా పర్టికులర్లీ ఇప్పుడు ది 100 గురించే చెప్పాలి అంటే మీరు ఏ ఆస్పెక్ట్ మీద ఎక్కువ డ్రైవ్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ని? అంటే ఒక ఆడియన్స్ ఇప్పుడు చూడగానే ది 100 చూడాలి అని అనిపించాలంటే వాళ్ళకి ఏం పాయింట్స్ ఆస్పెక్ట్స్ ఉంటాయి? ఇప్పుడు 100 అంటే నేను నెంబర్ కాదు, వెపన్ అని చెప్పాను. అది వెపన్ అని చెప్పాను. బేసిక్గా ట్రైలర్ వస్తే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా రీచ్ అయిపోతుంది, రివీల్ అవుతుంది. అది ఆ రివీల్ అయినప్పుడు అప్పుడు దాని గురించి అడగండి, మళ్ళీ చెప్తాను. నాకు ఇప్పుడు తర్వాత మళ్ళీ రివీల్ అయిన తర్వాత పోస్ట్ చేస్తాను, ఆ పాయింట్ ఏంటనేది చెప్పండి. అంటే అది ఏం లేదు, నేను ఇందాక చెప్పాను కదా మరి క్లియర్గా, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి రివీల్ చేసుకుని వెళ్తుంటే ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అది ట్రైలర్ రాకుండానే ట్రైలర్లో ఉన్న కంటెంట్ నేను ఇప్పుడే చెప్పేస్తే వచ్చాక ఆ క్లిప్ ఒక ట్రైలర్ వచ్చాకే పెడతా, అలా కాదు అప్పుడే చెప్తా. మమ్మల్ని నమ్మకపోతే ఎలా? నమ్ముతున్నా కానీ మీకు కూడా థ్రిల్ పోకూడదని చేస్తున్నాను అంతే. సో ఏంటి నెక్స్ట్ ఏమన్నా అంటే ఇప్పుడు దీని తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు, ఆల్రెడీ ఏమైనా వర్క్స్ రెడీగా ఉన్నాయి మీకు? ఎగ్జాక్ట్ అయితే ఇప్పుడు నేనైతే 2 సబ్జెక్ట్స్ అయితే రెడీ చేసి పెట్టానండి. ఇది కొంచెం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు దీనికి సాగర్ గారిని నాకు ఆర్కే నాయుడు అనే వస్తుంది, ఆయన అంతలా వెళ్ళిపోయారు, ఆయన కాకుండా మీరు ఈ స్క్రిప్ట్ పట్టుకొని చాలా మంది దగ్గరికి వెళ్ళారని. ఈ స్క్రిప్ట్ పట్టుకుని వేరే స్క్రిప్ట్కి నేను యాక్చువల్గా పెద్ద బ్యానర్, అంటే యాక్చువల్గా దీనికంటే ముందు ఒక బ్యానర్లో ఆల్మోస్ట్ అవుతుంది అనుకున్న టైంలో అవ్వలేదు, లాస్ట్ మినిట్ స్టార్ట్ అవ్వాల్సిన పిక్చర్ అవ్వలేదు. అవ్వని టైంలో అప్పుడు ఉన్న సినిమాకి హెల్ప్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన సినిమా చేద్దామని అన్నారు, చాలా పెద్ద ప్రొడక్షన్ అవుతుంది. అప్పుడు ఆయన ఒక హీరోని అప్రోచ్ అవ్వమని చెప్తే ఆ హీరోకి ఏంటంటే పాప ఆయనకి ఖాళీ లేదు, ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన లొకేషన్లో అవుట్ ఆఫ్ కంట్రీ బిజీగా ఉన్నారు. తర్వాత ఇండియాలో కూడా అక్కడ మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కడ లేరు, వేరే స్టేట్స్లో షూటింగ్ జరుగుతుంది.
ఆయన వినాలనుకుంటున్నారు, మెసేజ్ చేస్తున్నారు, వినాలి నాను క్యూరియస్గా ఉన్నాను అంటున్నారు, మళ్ళీ అప్రోచ్ అవ్వడానికి నాకు ఛాన్స్ దొరకట్లా, ఆయనకి టైం దొరకట్లా. ఇలా నడుస్తున్న టైంలో సాగర్ గారు ఎక్కడున్నారు, ఒకసారి సరదాగా రెండు ఆఫీస్కి కలిసి చాలలేదు కదా అన్నారు. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏదైనా అనుకుంటున్నాను ఇలా సినిమా చేయాలని ఏమైనా ఉందా అంటే, అప్పుడు ఈయనకైతే ఏం బాగుంటుంది, ఈయన బాడీ లాంగ్వేజ్కి ఏదైతే బాగుంటుంది అని చెప్పి అనుకుని ఇదైతే బాగుంటుంది, నా దగ్గర ఉన్న పాయింట్ డిస్కస్ చేయడం. అప్పుడు అయితే ఇలా ఈ పాయింట్ కూడా దీంట్లో పెడితే ఎలా ఉంటుందని ఆయన జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పడం. నేను ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇష్యూని ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఇదైతే 100 అయితే బాగుంటుంది, దీనికి సమాధానం 100. ఈ 100 క్లూసా లేకపోతే 100 దీనికి ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ 100 అని ఫిక్స్ అయ్యి దానికి రాసిన కథకి అప్పుడు ఆ స్టోరీ తీసుకొచ్చి దీంట్లో ఇన్కార్పొరేట్ చేశాను. అది కంప్లీట్నెస్ వచ్చింది. అండ్ ఈ సినిమాలు ఇప్పుడు సాగర్ గారి మదర్ కళ్యాణి నటరాజన్ చేశారు. సో ఆవిడని మీరు అంటే పర్ఫెక్ట్ ఆ మదర్ సాంగ్ చూసినప్పుడు నాకు అనిపించింది వాళ్ళిద్దరు మదర్ సెంటిమెంట్ సంథింగ్ ఏమైనా ఉందా దీంట్లో మదర్ సెంటిమెంట్? మదర్ సెంటిమెంట్ అంటే ఇప్పుడు నాకేం జస్ట్ ఆ సాంగ్స్ గురించి ఉంది, టీజర్ ఉంది, కానీ నేనేం అడగాలన్నా నాకు అసలు ఏంటి ఆ సాంగ్ చూసినప్పుడు అర్థమైంది వాళ్ళిద్దరికి ఏదో సెంటిమెంట్ ఉంది. ఆవిడ వల్ల నాకేమో నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాడని ఒక ఆస్పెక్ట్ కూడా అనిపించింది. మీరు రాశారా స్టోరీ? ఓకే, రాసేసుకోండి. హీరోయిన్ గారి మదర్ క్యారెక్టర్ కూడా ఆవిడ కూడా క్లాసికల్ డాన్స్, ఇద్దరు క్లాసికల్ డాన్సర్స్ అనుకుంటా కదా. అమ్మాయి క్లాసికల్ డాన్సర్, మదర్ యాక్చువల్ గా ప్రొఫెషనల్, ఈ అమ్మాయి కొంచెం బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నట్లే హీరోయిన్. అది ఆ క్లూస్ ఏమో అంటే ఏమన్నా అల్లడానికి ఏమైనా దొరుకుతాయని చూసాను అనమాట. అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయండి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్, ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక బ్యూటీ ఉంటుంది, అంటే ఆ ఎమోషన్స్లో ఒక ఇది ఉంటుంది, క్యూట్నెస్ కానీ, ఇవన్నీ కూడా కలుస్తూ ఒక ఇష్యూ, ఇవన్నీ కలుస్తూ దానికి సమాధానం 100. సో ఇప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేసి ఇప్పటికి అంటే రేపు July 11th థియేటర్స్లోకి వేస్తున్నారు అనుకునే లోపు కూడా చాలా ఫిలిమ్స్ వచ్చాయి. అంటే పోలీస్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి, మామూలు కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. జనరల్లీ అబ్జర్వ్ చేస్తుంటారు అంటే ఫిలిమ్స్ ఎలా వస్తున్నాయి, ఎలాంటి ఆస్పెక్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అని చూస్తాను. అంటే ఏమనిపిస్తుంది అంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ అంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్నాం కాబట్టే కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓకే, ఈ సినిమాని ఎంకరేజ్ చేశారు, ఒక సీతారామం చేశారు, కోర్ట్ చేశారు, కుబేరా చేశారు, సో మంది కూడా చేస్తారు, ఇది నమ్మకం. సో డెఫినెట్గా చూస్తాను. అంటే అలా అని చెప్పి వాళ్ళు అది తీశారు కదా మనం ఇది అలాంటి, నేను బేసిక్ ఇదేనే కాదు, ఈ సినిమానే కాదు, నేను రాసిన ఏ కథైనా ప్రీవియస్గా చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్ అలా కంపేర్ చేసుకోను. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. సో అంత పర్స్పెక్టివ్లో అన్ని రకాల సినిమాలు, అన్ని జానర్ సినిమాలని కూడా ఆడియన్స్ వాళ్ళకి బాగా అనిపిస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో అలాగా మంది కూడా ఒక మంచి కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాం కదా అని అనిపించింది అనమాట. సో మీకు ఫైనల్లీ అంటే ఒక డెబ్యూటెంట్ ఇది మెయిన్ ఫిల్మ్ డెబ్యూటెంట్ కాబట్టి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే ఒక ఫిలిం అంటే నేను చాలామంది ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరితో జర్నీ చేయడం, వాళ్ళ వర్క్స్ పరంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని అంటే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. అసలు ఒక్కొక్క ఫిల్మ్కి వాళ్ళు ఎంత కష్టపడతారు. ఇప్పుడు సినిమా హిట్ అవగానే హీరోకి పేరు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. కానీ డైరెక్టర్ డిఏ దగ్గర కూర్చోవాలి, ఎడిటింగ్ దగ్గర కూర్చోవాలి, సాంగ్స్ దగ్గర కూర్చోవాలి, మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చోవాలి. హీరో కన్నా ఎక్కువ అంటే మోర్ వర్క్ ఒక డైరెక్టర్కి ఉంటుంది. హిట్ అయిన తర్వాత డెఫినెట్గా డైరెక్టర్ కూడా నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాడు, నెక్స్ట్ వర్క్స్ ఏమైనా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా మీకు దీని పరంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి ఏదైతే మనం చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా మనకు ఒక లెసనే. ప్రతి దాంట్లో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం, ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఏదో ఒక తెలుసు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, ఓకే ఇది కదా పరిస్థితి అని. అలాగే ప్రతి ప్రాజెక్ట్కి నేను నేర్చుకున్నాను, ఈ ప్రాజెక్ట్ కూడా నేర్చుకున్నాను. సో అలాగా వస్తూనే వచ్చాను. ప్లస్ ఆ హీరో ఎక్కువ హీరో కంటే డైరెక్టర్లు ఎక్కువ కష్టపడతారంటే అందరూ కష్టపడతారు. వర్క్ పరంగా ఎక్కువ డైరెక్టర్ అంటే క్రియేటివ్గా మాకేంటంటే బ్రెయిన్ స్టార్మ్ అనేది చాలా ఉంటుంది, అది ఉంటుంది. మా లైఫ్లో ఏంటంటే అంటే మాదేనా, నేను డైరెక్టర్స్ జనరల్గా అంటే చెప్పిన ఏంటంటే అంటే అన్నీ వదిలేస్తాం. సినిమా అంటే పిచ్చితో వస్తాం, ఫ్యామిలీ వదిలేస్తాం, పిల్లలు కానీ లేకపోతే రిలేటివ్స్ని కానీ, ఎక్కడికి కూడా ఎవరిని కలవలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఒక సక్సెస్ వచ్చే వరకు కూడా ఎవరిని మనం కలవలేం, మాట్లాడలేం, ఎందుకంటే చెప్పుకోలేం. నాకు మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశారు, ఆయన నమ్మారు నన్ను గట్టిగా. అంటే నేను యాక్చువల్ ఇంజనీరింగ్ చేసిన, ఆయనకి ఎప్పుడు సివిల్స్ రాయాలనో లేకపోతే గ్రూప్స్ రాయాలనో అని ఉండేది మనసులో. కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి నాకు అనిపించింది, అంటే నా ఫిల్మ్ అనేది సెకండ్గా పెట్టుకున్నది ఇది ప్రైమరీ అయిపోయింది. ప్రైమరీ అయినప్పుడు నేను ఫాదర్తో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఓకే గో హెడ్ అన్నారు. ఆయన కాదు, ఆయనతో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాజశేఖర్ అని ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. మా ఫాదర్ కొలీగ్
శ్రీనివాసరావు గారు అని చెప్పి, ఆయన కృష్ణవంశీ గారి కజిన్. ఆయన కూడా అసలు చెప్తే అసలు ఎవరైనా నో అంటారు, కానీ వీళ్ళెవరు కూడా నో అనలే. వెంటనే ఎంకరేజ్ చేసి లేదు మంచి ఇండస్ట్రీ అది, మీకు థాట్స్, మీ డ్రీమ్ అంతా కూడా అక్కడ ఏదైతే ఏదైతే అనుకున్నారో అంతా అక్కడ స్క్రీన్ మీద అందరికీ చూపించవచ్చు. సో అలాంటి అవకాశం ఉన్న ఇండస్ట్రీలో వెళ్ళడం మంచిదే, చెయ్యండి, ఏం టైం పెట్టినా పర్వాలేదు, వెయిట్ చేయండి. అలాగా వచ్చాను నేను. వచ్చినా కానీ ఎప్పుడైతే కొంచెం టైం పడుతూ వస్తుందో అప్పుడు మనకి కొంచెం ఇంట్లో అన్నీ ఇంట్లోనే కదా సర్కమ్స్టెన్సెస్ కానీ, సడన్ మా ఫాదర్ డిమైజ్ అవ్వడం, ఒక 5 years నేను స్ట్రగుల్ ఫేస్ చేశాను. అంత ఎంకరేజ్ చేసిన ఫాదర్ ఈరోజు నన్ను డైరెక్టర్గా కూడా చూడలేకపోయారు. అది అవ్వడం తర్వాత 5-6 years నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. దాని తర్వాత నాకు నంది అవార్డ్స్ వచ్చినాయి, కానీ తీసుకున్న ఒక పక్కన హ్యాపీనెస్ లేదు, నేను చూడలేదు అది. బట్ ఇప్పుడు చూస్తున్నారు అనుకోవాలి, ఆయన ఇంకా నేను కానీ ఇది కూడా చేయగలిగానని. ఎవరి దగ్గర వర్క్ చేశారు? కృష్ణవంశీ గారి దగ్గర. ఇప్పుడు ఏదైతే నేను శ్రీనివాసరావు గారు అని చెప్పాను, ఆయన కృష్ణవంశీ గారు, ఆయన కృష్ణవంశీ గారు. నేను చాలా రాఖీ వరకు వర్క్ చేశాను, దాని తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. సో ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, వంశీ గారి దగ్గర. ఆయన ఇప్పుడు ఏదైతే నేను ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్స్ వచ్చాయి, క్యారెక్టర్ డిజైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేసి ఇచ్చిన అసైన్మెంట్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఈరోజు వచ్చినాయి అంటే ఆ క్రెడిట్ అంతా అయింది, నాదేం లేదు. నేను జస్ట్ ఊరికే ఆయన చెప్పింది మైండ్లో పెట్టుకుని చేసుకుంటే అంతే. ఆయన ఇలా చెప్పారు కదా, అప్పుడు ఓకే ఇది ఇలా ఆలోచించాలి అనే థాట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. కలిసారు ఇప్పుడు ఈ రీసెంట్గా ఎప్పుడు ఈ రీసెంట్గా కలవలేదు, ఒక ఇల్లు కూడా ఇక్కడే, కానీ రీసెంట్గా కలవలేదు. కానీ ఒక సినిమా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం 2 times కలిసాను ఆయన. బట్ ఆయన ఇంకా చూపించాలి. టీజర్ ట్రైలర్ నాకు తెలుసాను, మేబీ ఆన్లైన్లో చూసి అదే ఇంకా నేను చూపించలేదు. అడిగారు కూడా ఎప్పుడు చూపిస్తామని. చూపిస్తాను సార్ చెప్పాను. ఓకే నీకు ఎప్పుడైతే కంఫర్ట్ అప్పుడు చూపించాను. ఆయన కూడా పోలీస్ రిలేటెడ్ టచ్ చేశారు, ఆర్మీ అది రిలేటెడ్ కూడా టచ్ చేశారు. ఆయనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆయన కూడా కొంచెం, మీరు ఎలాగో ఆయన దగ్గర వర్క్ చేసిన కాబట్టి ప్రమోషన్లో ఆయన కూడా మేము చూడొచ్చు. అంటే అడుగుదాం, ఆయన జనరల్గా అలాగా ప్రమోషన్స్కి అయితే అంత రారు, మీకు తెలియదే ఉంది. అది ఇలాగా మేము వచ్చి ఏమైనా ఫెయిల్ అయితే ఇంకేంటి, ఇంత కష్టపడి ఇయర్స్ 15 years and 15 years కష్టపడిన తర్వాత ఫెయిల్ అయితే మేమంటే ఎవరికి తెలియదు. ఆర్టిస్ట్కి ఉన్న అడ్వాంటేజ్ మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ అనేది దొరుకుతుంది, డిఫరెంట్ ఉంటుంది. డైరెక్టర్స్కి పరిస్థితులు, డైరెక్టర్కి ఇందాక మెన్షన్ చేశాను, ఒక డైరెక్టర్కి చాలా స్ట్రగుల్ ఉంటుంది, బిహైండ్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారని అడగడానికి అది చెప్పాను. ప్రతిదీ ఒక లెసన్ అండి. అన్ని ఛాలెంజెస్ ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇదే కాదు, ఏ సినిమాకైనా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి డెఫినెట్లీ. అంటే మన వ్యక్తుల వల్ల అని కాదు, కానీ ప్రాక్టికల్గా ఛాలెంజెస్ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. సడన్గా మనం అనుకున్నది అక్కడ అవ్వకపోతే మనం ఏం చేయాలి, టైం వేస్ట్ అవ్వకూడదు, పర్టికులర్ టైంలో చేయాలి అనుకున్నప్పుడు అది ఎలాగ మనం ఓవర్కమ్ చేయగలిగాం అన్నదే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉపయోగపడుతూ ఉంటాయి. అది నాకు అలా యూజ్ అయినాయి. నేను ఇదివరకు నేను చేసిన ఏదైతే ఉన్నాయో అది నాకు అలాంటివి ఇక్కడ బాగా హెల్ప్ అయినాయి నాకు. సో ఫైనల్లీ July 11th ఇన్ థియేటర్స్ ది 100. సో ఎలా అనిపిస్తుంది మీకు, అండ్ టు ద ఆడియన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు? టు ద ఆడియన్స్ ఇందాక చెప్పినట్టే, ఆడియన్స్ అంతా కూడా మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్ గొప్ప చాలా మంచి స్థాయికి కూడా తీసుకెళ్తారు. సో ఇది మేము చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, గర్వంగా చెప్పుకునే సినిమా. ఇది చాలా మంచి సినిమా తీసాం. ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, దీంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి, 100 అంటే ఏంటో తెలుసుకోవాలి అన్నదే నా మెయిన్ ఇంటెన్షన్. సో ఈ సినిమాని కూడా అలాగే గొప్ప స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, అలా మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ July 11th మేము కూడా థియేటర్స్లో మీతో పాటు ది 100 మూవీ చూస్తాం. అసలు ఎలా ఉంది ఏంటి అనేది మేము కూడా ఆ రోజే షేర్ చేస్తాం మీకు. అండ్ ఆడియన్స్ కూడా July 11th థియేటర్స్కి వెళ్ళి ది 100 మూవీ చూసి మన ఆర్కే నాయుడుకి అండ్ డైరెక్టర్ గారికి కూడా ఒక మంచి రెస్పాన్స్ షేర్, అదే మూవీ టీం అందరికి కూడా ఒక మంచి రెస్పాన్స్ షేర్ చేస్తాను కోరుకున్నాను. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.